పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు దుర్మార్గుడి పైన యుద్ధం లాగా. ఆ. సో ఏ విషయాల్లో మీకు అవి దుర్మార్గమైన చర్యలు అనిపించినాయి? దుర్మార్గుడని మీకు ఎందుకు అనిపించారు జగన్మోహన్ రెడ్డి గారు? అంటే ఎంటైర్ సిస్టమ్ అండి, హ్మ్. నాయకుడి నుంచి స్టార్ట్ అవుతుందండి. హ్మ్. గీతం యూనివర్సిటీ గోడ కొట్టారు, వ్యక్తిగతంగా నాకే డ్యామేజ్ జరిగింది. హ్మ్. మా నాయకులు చాలామంది కొట్టారు. అట్లీస్ట్ మేమేంటంటే నాయకులు కాబట్టి కొంచెం అవగాహన ఉంది, కొంత ఆర్థిక కెపాసిటీ ఉంది కాబట్టి లాయర్స్ని తీసుకుని కోర్టుకు వెళ్ళి కాపాడుకోగలిగాం. ఒక పేదవాడు తన మీద మీరు ఇదే గవర్నమెంట్ ఫోర్స్ వాడితే, వాళ్ళు సూసైడ్ చేసుకుంటే వాళ్ళని ఎవరు కాపాడతారు? హ్మ్. ఇప్పుడు అక్కడ ఈస్ట్ గోదావరిలో వాళ్ళ ఎమ్మెల్సీ వాళ్ళ డ్రైవర్ని చంపేశారన్నారు. ఇది బిలాంగ్స్ టు షెడ్యూల్ కాస్ట్. మర్డర్ చేశారంటారు, కానీ ఆయన బయట తిరుగుతున్నాడు, హ్మ్. ఏమీ జరగట్లే. కర్నూలులో ఏదో ఒక ఆ, ఆ, అమ్మాయిని స్కూల్లో హెరాస్ చేశారని మిస్బా అని వాళ్ళ ఫ్యామిలీ అంతా సూసైడ్ చేసుకుంది, తల్లిదండ్రులు సూసైడ్ చేసుకున్నారు. అలాంటి పేదవాళ్ళని ఎవరు హ్మ్. ఆదుకుంటారు? సో దట్ దుర్మార్గం అనేది అక్కడి నుంచి చెప్తున్నాం మీకు. హ్మ్. ఇక్కడ డాక్టర్ సుధాకర్ గారు హ్మ్. మాస్కులు సరిగ్గా లేవు అని గొడవ పెట్టడం వల్లే ఆయన్ని పబ్లిక్గా డీమీన్ చేసి, హెరాస్ చేసి, సైకలాజికల్గా టార్చర్ చేసి హ్మ్. ఆయన సూసైడ్ చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు. రైట్. సో దోస్ కైండ్స్ ఆఫ్ థింగ్స్. ఇక్కడ సిట్టింగ్ ఎంపీ వైఫ్ని కొడుకుని కిడ్నాప్ చేసి 2 రోజులు కిడ్నాప్ చేస్తే కూడా బయట న్యూస్లో రాకపోవడం, హ్మ్. ఆ సిట్టింగ్ ఎంపీ న్యూస్ ముందు వచ్చి నేను ఇంకా హైదరాబాద్కి వెళ్ళిపోతున్నాను అని ప్రెస్ మీట్లో ఆ ఆవేశంతో చెప్పడం, హ్మ్. ఇవన్నీ చూస్తుంటే మనం ఎట్లాంటి ప్రభుత్వంలో ఉన్నాం? అసలు రీసెంట్ పాస్ట్లో ఇట్లాంటివి జరగడం, హ్మ్. ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి వల్ల బాబాయిని మర్డర్ చేయడం, అది న్యూస్లో సాక్షి న్యూస్లో హార్ట్ అటాక్ అని చూపించడం హ్మ్. దుర్మార్గం కాకపోతే ఏంటి అంటా నేను. రైట్.